ఈ క్వశ్చన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనే టాపిక్లో గురించి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే కనుక 2 సింపుల్ హార్మోనిక్ మోషన్స్ ఉన్నాయి, వాటి యొక్క డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్స్ ఇలా ఇచ్చాడు. ఒక పార్టికల్ని ఈ 2 మోషన్స్కి సబ్జెక్ట్ చేస్తే ఓకేనా, ఇక్కడ ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ మరియు టీ అంటే టైం అని మెన్షన్ చేశాడు. అయితే ఆ పార్టికల్ యొక్క మ్యాక్సిమం యాక్సలరేషన్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. పార్టికల్ యొక్క మ్యాక్సిమం యాక్సలరేషన్ ఫార్ములా ఏమేనంటే ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ. హియర్ ఏ మీన్స్ యాంప్లిట్యూడ్, ఒమేగా ఇస్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంప్లిట్యూడ్ అంటే ఇప్పుడు ఎవరిది రాయాలంటే కదా ఫస్ట్ దే సెకండ్ దే అన్నప్పుడు వీళ్ళిద్దరి వల్ల వచ్చే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ రాయాలి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో A1 ఎంత అని అంటే √7 సెంటీమీటరు, అలాగే సెకండ్ హార్మోనిక్ మోషన్లో ఉండే యాంప్లిట్యూడ్ ఎంత అంటే కనుక 2√7 సెంటీమీటర్ అన్నాడు. బట్ ఈ 2 మోషన్స్ ఫేజ్ డిఫరెన్స్ π/3 అనే యాంగిల్తో ఆసిలేట్ అవుతున్నాయి. అంటే మీ A1 యాంప్లిట్యూడ్ ఈ డైరెక్షన్లో ఉంటే A2 యాంప్లిట్యూడ్ 60 degrees యాంగిల్ చేస్తూ ఉంది A1తో మీనింగ్ అక్కడ. వీళ్ళిద్దరి యొక్క రిజల్టెంట్ ఏమవుతుంది అని అంటే కనుక A ఈజ్ ఈక్వల్ టు √A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1A2 cos φ. ఇక్కడ φ అంటేనే ఫేజ్ డిఫరెన్స్ π/3 అని, π/3 అంటే 60 degrees. సబ్స్టిట్యూట్ చేస్తే A ఈజ్ ఈక్వల్ టు √A1 స్క్వేర్, √7 హోల్ స్క్వేర్ ఈజ్ 7 సింపుల్గా, అండ్ 2√7 హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది అంటే 4 × 7 28 అవుతుంది, ప్లస్ 2 × √7 ఇంటూ 2√7A2 ఇంటూ cos 5 మీన్స్ π/3. cos 60 degrees ఎంత అని అంటే 1/2 కాబట్టి సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ A కెన్ బి రిటన్ యాజ్ 7 + 28 35 ప్లస్ ఇక్కడ 2 2s are 4, √7 into √7 only 7, again 4 7s are 28 into 1/2 cos 60 value, 2 తో క్యాన్సిల్ చేస్తే 2 1 is 2 14s. ఓకే, 35 plus 14 becomes 49, which is equal to 7 centimeter is the resultant amplitude. Then యాక్సలరేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా. దీంట్లో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అయితే ఫైండ్ అవుట్ చేసాము 7 సెంటీమీటర్ అని, కానీ ఒమేగా అంటే అర్థం ఏమంటే ఈ ఈక్వేషన్ని మనము బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ఫామ్లో ఉంది. ఇక్కడ ఒమేగా ప్లేస్లో ఏముందంటే 5 ఉంది. సో ఏమని రాయాలా, ఒమేగా ఈజ్ 5. ఇప్పుడు మ్యాక్సిమం యాక్సలరేషన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఒమేగా స్క్వేర్ ఏ కాబట్టి సో 5 స్క్వేర్ ఇంటూ 7 సెంటీమీటర్ని మనం ఏం రాయాలంటే మీటర్లోకి మార్చాలా, రైట్. సో మ్యాక్సిమం యాక్సలరేషన్ ఈజ్ 5 స్క్వేర్ 25 ఇంటూ 7 ఇంటూ 10⁻⁻². 25 ఇంటూ 7 ఎంత అంటే 175. ఇది మీటర్ పర్ సెకండ్స్ స్క్వేర్లోకి కన్వర్ట్ అయి ఉంటుంది. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మ్యాక్సిమం యాక్సలరేషన్. టోటల్గా మనం ఏమని రాయొచ్చు దీన్ని అంటే 1.75 మీటర్ పర్ సెకండ్స్ స్క్వేర్ ఇస్ ద మ్యాక్సిమం యాక్సలరేషన్ రాయొచ్చు ఆ పార్టికల్ది.